ఓం శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము జూన్ 8వ తేదీ 2024 క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, శుద్ధ విధియ, శనివారం సాయంత్రం 4:21 వరకు. ఈరోజు ఆరుద్ర నక్షత్రం రాత్రి 8:33 వరకు. రాహుకాలము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. గుళికాకాలము ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. వర్జము తెల్లవారుజామున 4:46 నుండి 6:23 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 4:40 నుండి 7:12 వరకు. అలాగే అమృత గడియలు ఈరోజు రాత్రి 10:25 నుండి 12:02 వరకు. ఈరోజు మేషాది మీనరాశుల వారందరికీ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మేషరాశి వారికి డబ్బు పరంగా కొంచెం ఖర్చు ఎక్కువగా కనబడుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యపరంగా వారి ఆరోగ్య విషయాల గురించి మీరు కొంచెం ఆలోచించే విధంగా ఉండడం, అంటే కొంచెం వారి చిన్న సమస్య వచ్చినప్పటికీ మీరు దీర్ఘంగా ఆలోచించడం, ఇవన్నీ కూడా జరిగేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి కంగారు పడొద్దు. అలాగే వృషభ రాశి వారు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అన్నీ మీరు పూర్తి చేయగలుగుతారు. డబ్బు పరంగా కొంచెం ఇబ్బంది కలిగేటువంటి సూచన కనబడుతుంది. ధన నష్టం కలిగేటువంటి సూచన కనబడుతుంది, కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే మిథున రాశి వారు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలన్నీ పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగాల్లో ప్రమోషన్ల కోసము లేదా స్థల మార్పిడి కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలంగా ఉన్నటువంటి రోజుగా కనబడుతుంది. అలాగే మీకు రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఈ వారాంతం లోపు మీకు అందేటువంటి ఒక హామీ మీకు అందడం జరుగుతుంది. అలాగే కర్కాటక రాశి వారు కొద్ది రోజులుగా, అంటే ఎవరినైతే మీరు మీ స్నేహితుల్ని కానీ కుటుంబ సభ్యులను కానీ కలవాలి అనుకుంటున్నారో వారిని కలవడము, కొంచెం అనుకూలంగా ఉన్నటువంటి స్నేహపూరితమైన వాతావరణంలో మీరు ఉండడము, ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో మీకు మీ స్నేహితుల ద్వారా కానీ మీకు అనుకూలమైన వ్యక్తుల ద్వారా మీకు అనుకూలంగా ఉండడము, మీకు సకాలంలో ఆ ఉద్యోగం వచ్చేటువంటి సూచన కనిపిస్తూ ఉంటుంది. అలాగే సింహరాశి వారు భాగస్వామి వ్యాపారంలో ఏవైతే మీరు ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా సఫలీకృతం అవ్వడము, కానీ డబ్బు పరమైన విషయాల్లో వారు కొంచెం చేతివాటం చూపించేటువంటి అవకాశం ఉంది, కాబట్టి డబ్బు పరంగా జాగ్రత్త వహించడం మంచిది. అలాగే మీరు హామీలు ఇవ్వడం శ్రేయస్కరం కాదు, కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. అలాగే కన్యా రాశి వారు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలు, ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవుతాయి. అలాగే మీరు దూర ప్రాంతాలకు ప్రయాణం సంబంధించినటువంటి సూచన ఏదైతే ఉందో అది సకాలంలో పూర్తి చేయడము లేదా ఆ ప్రయాణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. అలాగే తులారాశి వారు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాలు పూర్తి చేయగలుగుతారు. డబ్బు మీకు సకాలంలో చేతికి అందుతుంది. అలాగే మీ బంధువర్గం పరంగా కానీ లేదా కుటుంబ పరంగా కానీ ఏవైతే మీకు వారందరూ మీ మీద నమ్మకం పెట్టుకుని మీ ద్వారా పూర్తి కావాలి అనుకుంటున్నారో అటువంటి కార్యక్రమాలు, వారి యొక్క కావాల్సిన సహాయ సహకారాలు మీరు అందించడం జరుగుతుంది. అలాగే వారికి కావాల్సిన వసతులన్నీ కూడా మీరు ఏర్పాటు చేయడం ఈరోజు జరుగుతుంది. అలాగే వృశ్చిక రాశి వారు ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త వహించడం మంచిది. క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అనుకూలంగా ఉంటాయి. కొన్ని ఏవైతే మీరు పనులు పెండింగ్లో పెట్టుకున్నారో అవన్నీ కూడా కార్యాచరణకు రావడం, అవన్నీ పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా డాక్యుమెంట్ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించడం శ్రేయస్కరం. ధనస్సు రాశి వారు గత కొద్ది రోజులుగా మీకు రావాల్సినటువంటి డబ్బు పరంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండేటువంటి వాతావరణం కనబడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి నూతన అవకాశాలు రావడము, అనుకున్న ప్రదేశాలకి స్థానచలనం అయ్యేటువంటి సూచన కనబడుతుంది. అలాగే మీకు ఎవరైతే కొంచెం బంధువర్గం పరంగా మీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారందరూ కూడా మీకు మిత్రులుగా మారడము, వారందరూ మీ దగ్గరకు వచ్చి వారు చేసిన పనులకి క్షమాపణ చెప్పేటువంటి సూచన ఈరోజు కనబడుతూ ఉంది. కాబట్టి వ్యవహరించే మీరు మాట తీరు ఏదైతే ఉందో సరిగా వ్యవహరించడం శ్రేయస్కరం. అలాగే మకర రాశి వారు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు, అంటే మీ కుటుంబ సభ్యుల పరంగా కానీ మీ పరంగా కానీ ఏవైతే పనుల కోసం మీరు ఎదురు చూస్తున్నారో వాటన్నిటికీ కూడా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అన్ని పనులు కూడా సకాలంలో పూర్తి చేస్తారు. కానీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించడం శ్రేయస్కరం, ఎందుకంటే డబ్బు అధికంగా ఖర్చు చేసేటువంటి సూచన కనబడుతుంది. అలాగే కుంభరాశి వారు ఏలినాటి శని ప్రభావం వలన మీరు కొన్ని గత కొద్ది రోజులుగా పెండింగ్లో లేదా జాప్యంలో ఉన్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీరు పూర్తి చేయగలుగుతారు.
సకాలంలో అన్నీ పూర్తవుతాయి. అనుకున్న సమయానికి మీరు పనులు పూర్తి చేయడానికి దిశానిర్దేశం పూర్వకంగా వ్యవహరించడం జరుగుతుంది. అలాగే మీనరాశి వారు ఈరోజు ఏదైతే కార్యక్రమాలు చేపడతారో అవన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో ఉన్నవారికి కొంచెం మనస్తాపం కలిగేటువంటి సూచన కనబడుతుంది. అంటే మీ కింద ఉన్నటువంటి వృత్తిపరంగా ఎవరైతే మీకు వ్యవహరించాలో వారు సరిగా వ్యవహరించకపోవడము, ఉన్నతాధికారులకు మీరు ఇచ్చేటువంటి సమాధానం వారు సంతృప్తి కలగకపోవడము, ఇవన్నీ కూడా మీకు మానసిక ఒత్తిడి గురి చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి వృత్తిపరంగా కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. నా పరిజ్ఞానం మేరకు ఈరోజు పంచాంగం చెప్పడం జరిగింది. శుభం భూయాత్.